తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. మరి ఆ బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంది. సో నిన్నగాక మొన్న బీసీ కమిషన్ వరంగల్కు రావడం జరిగింది. బీసీ సబ్బండ వర్గాలు తమ సాధక బాధకాలు కూడా బీసీ కమిషన్కి చెప్పడం జరిగింది. మరి దీంతో పాటు కులగణన, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కూడా 6వ తారీఖు నుంచి చేపట్టబోతా ఉంది. మరి ఈ కులగణన వల్ల తెలంగాణ బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా మేలు చేయబోతా ఉంది, దీనివల్ల ఎలాంటి మేలు కలగబోతా ఉంది? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ని ప్రకటించింది. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కులగణన చేస్తామని, కులగణన పూర్తి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనేటటువంటి దాంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి హామీలు కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, 10 నెలలు అవుతుంది. అయితే కొత్తగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత నవంబర్ 6 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయాలనేటటువంటి నిర్ణయం మేరకు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేస్తుంది. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అయినటువంటిది ఏంటి అని అంటే, కొత్తగా బీసీ కమిషన్ని ఏర్పాటు చేశారు. తర్వాత జీవో నెంబర్ 47 తీసుకొచ్చి ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిషన్గా భావించాలి. ఆ డెడికేటెడ్ కమిషనే ఇక్కడ కులగణన చేపట్టేటటువంటి కార్యక్రమాన్ని మానిటరింగ్ చేస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్లే చూస్తారనేటటువంటి ఒక జీవో 49, 47 ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈ బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసినా లేకపోతే రిజర్వేషన్ల సిఫారసులు చేసినా అవి పనికి రాకుండా పోతాయి, లీగల్ హార్డిల్స్ వస్తాయి, తర్వాత ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి అనేటటువంటి ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కూడా స్పష్టంగా ఏం తీర్పిచ్చింది అని అంటే, సాధారణ బీసీ కమిషన్ ద్వారా మీరు రిజర్వేషన్లను పెంచటం చేయలేరు. సాధారణ బీసీ కమిషన్ కేవలం రిజర్వేషన్లను సమీక్ష చేయడానికి ఉపయోగపడుతుంది, రిజర్వేషన్ల కల్పనకి ఇది ఉపయోగపడదు. కాబట్టి డెడికేటెడ్ బీసీ కమిషన్ ని ప్రకటించాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాల మేరకు ఇమీడియట్ గా బాసాని వెంకటేశ్వరరావు అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి నిన్నటి సోమవారం నాడు ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ పదవులలో, రాజకీయ అవకాశాల్లో ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, ఏ విధమైనటువంటి వెనకబాటుతనం జరిగింది అనేటటువంటి విషయాలను చూసి కొత్తగా రిజర్వేషన్లు కల్పించడానికి సిఫారసులు చేస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 23% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. కానీ గతంలో మనకి బీసీలకు 34% రిజర్వేషన్స్ ఉంటే 11% రిజర్వేషన్లు కోల్పోయి 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 23%కే పరిమితమైనవి. అంటే 11% రిజర్వేషన్ని బీసీలు కోల్పోయారు. దానివల్ల 1405 గ్రామ పంచాయతీలు బీసీలు కోల్పోయారు. 4000 పైచిలకు గ్రామ పంచాయతీలు రిజర్వ్ కావాల్సినటువంటి బీసీలకు 23% రిజర్వేషన్లకు రావటం వల్లనే కేవలం 2000 పైచిలకు గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలు పొందగలిగారు. అంటే 1405 గ్రామ పంచాయతీలను కోల్పోయినాం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇచ్చింది ఏంటంటే, మీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతామనేటటువంటి హామీ ఇచ్చారు. 42%కి గనక కాంగ్రెస్ రిజర్వేషన్లు పెంచాలి అని అంటే, ఇప్పుడు ఈ డెడికేటెడ్ బీసీ కమిషను భూసాని వెంకటేశ్వరరావు గారితో వేసినటువంటి డెడికేటెడ్ కమిషను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ విధమైనటువంటి అన్యాయం బీసీలకు జరిగింది, రిజర్వేషన్లలో, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అవకాశాలు దక్కలేదు అనేటటువంటి ఒక డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసాని వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐఏఎస్ చేత వేసినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషను బీసీల రిజర్వేషన్ల కల్పనకు సిఫారసు చేయబోతుంది. ప్రభుత్వం కూడా ఒక టైం బౌండ్ పెట్టడం జరిగింది. 1 నెల రోజుల్లో తన డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు అందజేయాలనేటటువంటి ఒక టైం బౌండ్ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నాకున్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే,
ఈ ప్రక్రియలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రక్రియలో గతంలో జరిగినటువంటి అనేక కేసులను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వికాస్ రావ్ కిషన్ గవాలి కేసు కానీ, సురేష్ మహాజన్ కేసు కానీ, కె కృష్ణమూర్తి కేసులు కానీ వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1992లో ఇందిరా సహానీ కేసుకు సంబంధించి 50% కంటే రిజర్వేషన్ల పరిమితి పెంచకూడదు అనేటటువంటి తీర్పుని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నిట్లో కూడా న్యాయ ప్రక్రియ చాలా కీలకమైనటువంటి అంశము. కేసులకు సంబంధించింది, లీగల్కు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి పట్టు ఉన్నట్టుంటే బాగుంటుంది. అయితే ప్రభుత్వము భూసాని వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ చేత కమిషన్ వేశారు. దీనికి లీగల్ ఎక్స్పర్ట్స్ ని కూడా కేటాయిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సహజంగానైతే ఒక రిటైర్డ్ జడ్జి తోటి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఉంటే బాగుండేదే. కానీ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, ఒక రిటైర్డ్ ఐఏఎస్ చేత డెడికేటెడ్ బీసీ కమిషన్ వేశారు. అయితే ఈ ఐఏఎస్ల కంటే కూడా ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జెస్ పైన డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఉంటే బాగుండేదే. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. భూసాని వెంకటేశ్వరరావు గారికి ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ ని, ఒక కమిటీని వేసి లీగల్ ఎక్స్పర్ట్స్ ని ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్లు సాధించడంలో లీగల్ హార్డిల్సే ఎక్కువగా ఉన్నాయి. న్యాయ ప్రక్రియ చాలా విస్తృతంగా సుదీర్ఘంగా ఉన్నది. కాబట్టి అటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళి 42% రిజర్వేషన్లు సాధించటం కొంత న్యాయ ప్రక్రియకు సంబంధించింది, కోర్టులకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి రిటైర్డ్ ఐఏఎస్ కంటే కూడా రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ వేసుంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా భూసాని వెంకటేశ్వరరావు గారికి ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ టీమ్ ని అటాచ్ చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సాధించగలిగితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, ముఖ్యమంత్రి ప్రతిష్ట పెరుగుతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కులగణన జరగాలని కోరుకుంటున్నారు. తర్వాత బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. 50% రిజర్వేషన్ల పరిమితి తీసివేయాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నటువంటి సామాజిక న్యాయము, సమన్యాయం జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీలు, మేధావులు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నవంబర్ 5 నాడు రాహుల్ గాంధీ సమక్షంలో హైదరాబాద్ లో ఒక మీటింగ్ కూడా జరగబోతుంది కులగణనకు సంబంధించి. కులగణన జరిగిన తర్వాత కులగణనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా సిఫారసుల మేరకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని నమ్ముతున్నా. ఒకవేళ ఏదైనా 42% రిజర్వేషన్లు రాకపోతే ఖచ్చితంగా బీసీల ప్రతిఘటనని, వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో డెడికేటెడ్ గా పనిచేస్తుందని నమ్ముతున్నాం. అయితే సాధారణ బీసీ కమిషన్ కి డెడికేటెడ్ బీసీ కమిషన్ కు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, సాధారణ బీసీ కమిషన్ కేవలం రిజర్వేషన్లను పునఃసమీక్ష చేయడానికి మాత్రమే దానికి అధికారాలు ఉంటాయి, దానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. కానీ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా వెనుకబాటుతనాన్ని, రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాన్ని, రిజర్వేషన్లు పెంచడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి, సిఫారసులు చేయడానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇదే విషయంలో మనం గమనిస్తే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసులో కూడా ఈ విధమైనటువంటి సమస్య తలెత్తింది. అప్పుడు మీకు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా మామూలు సాధారణ బీసీ కమిషన్ తోటే రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన పంపితే అప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి వెనుకకు పంపడం జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి, దాని రికమెండేషన్స్ ద్వారానే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంటుంది అని అంటే అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము సాధారణ బీసీ కమిషన్ కాకుండా బాందియా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ సిఫారసుల మేరకే అక్కడ లోకల్ బాడీలలో రిజర్వేషన్లు కల్పన జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ప్రస్తుతం ఉన్నటువంటి 23% రిజర్వేషన్లను లోకల్ బాడీస్లలో 42%కి పెంచాలి అంటే ప్రత్యేకమైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఈ భూసాని వెంకటేశ్వరరావు అనేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చేటటువంటి రిపోర్టు ప్రకారంగానే ఈ రిపోర్టు మాత్రమే 42% రిజర్వేషన్లు సాధించలేదు. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్ర ప్రభుత్వము లోక్సభలో, రాజ్యసభలో
బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేక బిల్లు తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అనేకమైనటువంటి లీగల్ హార్డిల్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి లీగల్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. గతంలో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసుల విషయంలోనైనా, తర్వాత సురేష్ మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసుకు సంబంధించిన విషయంలోనైనా, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లాంటి కేసెస్ విషయంలోనైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏంటి అని అంటే ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే బీసీలకు, బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రభుత్వము తెలంగాణలో హామీ ఇచ్చిన మేరకు 42% రిజర్వేషన్లు సాధించటం చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి ఈ అన్నిటినీ అధిగమించాలి అంటే లీగల్ గా ఎక్స్పర్ట్స్ ని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ శాసనసభలో ప్రత్యేకమైన బిల్లు పెట్టాలి. ఆ ప్రత్యేకమైనటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బీసీల పక్షాన, బీసీల ప్రయోజనాలను కాపాడటానికి పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ కి ఎట్లయితే 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఇచ్చారో అదే తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలా. అయితే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సాధించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రక్రియ తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వము తలుచుకున్నంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వం తలుచుకున్నంత మాత్రాన ఇది అయ్యేటటువంటి అంశం కాదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ బిల్లులను తీసుకొచ్చి మాత్రమే 42% రిజర్వేషన్లు సాధించగలుగుతారు. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో కాలపరిమితి, ముఖ్యంగా గ్రామ పంచాయతీల కాలపరిమితి ఫిబ్రవరి 2024కే పూర్తయింది. ఇప్పటికే అది పూర్తయి 10 నెలలుగా వస్తున్నప్పటికీ ఇంకా ఎంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్ పోన్ చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఒకవేళ 42% రిజర్వేషన్లు సాధించలేకపోతే పరిస్థితి ఏంటి అనేటటువంటి అన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తరువాతనే గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా 42% రిజర్వేషన్స్ ని ఈ లీగల్ హార్డిల్స్ అన్నిటిని కూడా ఈ విధమైనటువంటి లీగల్ గా సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి ఎట్లా సాధిస్తుంది అనేటటువంటి విషయం పైన, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.